కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. పెళ్లి చేసేసాం. రచన ముప్పాళ్ల రంగనాయకమ్మ. 1000 అబద్ధాలాడి ఓ పెళ్లి చెయ్యాలి అన్న సామెత బహుశా ఆ ఊళ్ళో వాళ్లే పుట్టించి ఉంటారు. అందుకే కళ్యాణికి అంత పబ్లిక్గా పెళ్లి స్థిరపరుచుకుంటుంటే, పెళ్లి చూపులు జరిగి పెళ్లివారు కారులో వెళ్ళిపోతుంటే ఒక్కరూ నిజం బయట పెట్టలేదు. వాళ్ళందరివి గొప్ప గొప్ప విశాల హృదయాలేమో, లేకపోతే ఏం జరుగుతుందో చూద్దామన్న కుతూహలమేమో. మొత్తానికి ఊళ్ళో వాళ్ల దయ వల్లనే పెళ్లి స్థిరపడింది. లగ్నం వేళ వరకు వచ్చింది. పెళ్లి కొడుకు విడిదిలో స్నేహితుల మధ్య ఉన్న ఊహలెక్కి ఎక్కడెక్కడో షికార్లు చేస్తున్నాడు. పెళ్లి కూతురు కళ్యాణం బొట్టు, నగలు, పట్టు చీర అద్దంలో తెగ చూసుకొని నవ్వుకుంటుంది. కొన్ని పెళ్లిళ్ళు చెడగొట్టి కొన్ని సంసారాలు పాడు చేయటం మానవ సేవే. అంటే చాలామంది శివ శివ అంటూ చెవులు మూసుకుంటారు. అలాంటి శివభక్తులకి ఒక దీన మానవుల కథ చెప్పాలని ఉంది. కళ్యాణి పెళ్లి చెడగొట్టడం మంచిదో చెయ్యటం మంచిదో ఆ శివభక్తులు ఆలోచించారు. ఎవరికి మంచిదంటారేమో కళ్యాణికే. ఇతరుల మంచి కోసం కళ్యాణికి పెళ్లి చేయటం ఎంత మంచిదో కూడా వారు ఆలోచించాలి. నిర్మోహమాటంగా చెప్పేయాలంటే కళ్యాణి పిచ్చి పిల్ల. 2 ఏళ్ల నుంచి పిచ్చి. ఇంట్లో వాళ్ళు తెలుసుకున్నది 1 ఏడాది నుంచే. వైద్యం చేయిస్తుంది 6 నెలల నుంచే. అస్తమానం చేతి వేళ్ళు లెక్క పెట్టుకోవడం, చక్కగా వేసుకున్న జడ హఠాత్తుగా విప్పుకోవడం వంటి చేష్టాలతో ప్రారంభమైంది జబ్బు. అసలు ఆ పిల్ల చాలా ముద్దు మురిపాలతో పెరిగింది. అందరూ అన్నాలు తినే వేళకి తను లేచి బద్ధకంగా కాఫీ వంచుక తాగడం, అందరూ కాఫీ తాగే వేళకి తను 2 మెతుకులు మొక్కుబడిగా కెలకడం వగేరా గారాబంతో కొంత పిచ్చి కూడా పాత బాపతి అనుకున్నారు. కొన్ని నెలలకి బాగా అనుమానం వచ్చింది ఇంట్లో వాళ్ళకి. స్కూల్ ఫైనల్ పాస్ అయి కాలేజీలో చేరడానికి సిద్ధంగా ఉన్న కళ్యాణికి, ఎంతో డబ్బు గల వారి అమ్మాయికి అసలు పిచ్చెందుకొచ్చిందో డాక్టర్లు చెప్పాలి. చెప్పారు ఏవో కారణాలు. పెద్ద ఊరుకు తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో చేర్చి వైద్యం చేయించమన్నారు. కళ్యాణి తల్లిదండ్రులు చాలా దీనంగా రహస్యంగా ఓ మూల గదిలో వైద్యం చేయించకూడదా డాక్టర్ గారు అని అడిగారు చాలామంది డాక్టర్లని. డాక్టర్లంతా ఒక్క బడిలోని చదివారేమో, అలా వీల్లేదు, మూలగది వైద్యం లాభం లేదు అనేశారు నిర్మోహమాటంగా. పౌరుషవంతుడైన కళ్యాణి తండ్రికి చాలా కోపం వచ్చింది డాక్టర్ల మీద. నా వంశం ఎలాంటిది, నా పరువు ప్రతిష్టలన్నీ ఆసుపత్రి పాలు చేస్తానా అన్నాడు మండిపడుతూ. ప్రతివరత అయిన కళ్యాణి తల్లి, నీ వంశం అంత గొప్పదైతే నీ కూతురికి పిచ్చెలా వచ్చింది? జబ్బుకి వైద్యం చేయించకుంటే పోతుందా నీ పరువు? అసలు ముందు నీ వంశానికి నీ పరువుకి వైద్యం చేయించాలి అనలేదు. అయ్యో, పిల్లకేదో కాస్త మతి భ్రమించిందని ఆసుపత్రిలో ఎలా పెడతాము అని కంటనీరు పెట్టుకుంది. పిచ్చిదానా, నువ్వు ఊరుకో. మన రహస్యం ఆసుపత్రి వరకు పొక్కకుండా మన మూలగదిలో వైద్యం చేయించగలిగే వాణ్ణి తీసుకొస్తాను అని శబ్దం చేశాడు పిచ్చి పిల్ల తండ్రి. అలా చెయ్యండి, అంతేకాని ఆసుపత్రిలో పెడితే పిల్లకి పెళ్ళవుతుందా? మనం చెయ్యగలమా అందావిడ. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, తల్లిదండ్రులు పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికే జన్మలెత్తుతారని ఆవిడ గాఢ నమ్మకం. ఎందులోనూ ఎప్పుడూ ఏకీభవించని ఆ భార్యాభర్తలు వంశము పరువు ఆసుపత్రికి ఎక్కించకూడదనే విషయంలో ఒక్కుమ్మడిగా ఏకీభవించి కూతురు జబ్బుకి రహస్యంగా వైద్యం చేయగల నిపుణుల కోసం రహస్యంగా వాకబులు జరిపించారు. ఓ భూత వైద్యుడు ఓ రోజు ముహూర్తం పెట్టించి మూలగది వైద్యం ప్రారంభించాడు. కిటికీలు మూసి గది నిండా పొగలు వేశాడు, ముగ్గులు వేశాడు. కళ్యాణి అందమైన పొడవైన నల్లటి మెత్తటి వెంట్రుకల్ని కత్తిరించి సీసాలోకి ఎక్కించాడు. చాలా నేర్పుగా వెంట్రుకలు సీసాలో ఎక్కించడంలో కళ్యాణి కూడా చాలా సహాయం చేసింది. కళ్యాణి ముఖం నిండా రకరకాల బొట్లు పెట్టాడు. నోట్లో బూడిద పోశాడు. హం హిం హోం అంటూ
గావు కేకలు వేశాడు రహస్యంగా. చివరి ఘట్టంలో వేప మండలు పట్టుకుని కళ్యాణిని బాధడం మొదలెట్టాడు. కళ్యాణి మండిపడి తిరగబడింది. ఇద్దరు మనుషుల్ని పిలిచి దయ్యాన్ని విరగదీసి పట్టుకోమన్నాడు. తన చాకిరీ తాను ప్రారంభించాడు. గదిలో రహస్య వైద్యంలో కళ్యాణి వేస్తున్న కేకలకి, ఏడుపులకి తల్లి కొంచెం కంగారు పడి, ఏమిటండి ఇది, భూత వైద్యమా రాక్షస వైద్యమా అంది. భూతాలు రాక్షసులు అంతా ఒక్క వంశమే వాళ్లే, నువ్వూరుకో అన్నాడు భర్తల వంశంలో పుట్టిన భర్త కోపంగా. ఆ విధంగా కొన్నాళ్లు మూలగదిలో భూత వైద్యం జరిగింది. కళ్యాణి అందమైన తలకట్టు పలచబడిందే గాని దయ్యాలు దొరికినట్టు లేవు. ఒకరోజు హఠాత్తుగా కళ్యాణి గొప్ప బలంతో తిరగబడి భూత వైద్యుని చావబాదింది. ఇంక ఎన్ని మూలగదుల్లో వైద్యం చెయ్యాలో తప్పించుకుపోయాడు అతనే దయ్యంలాగా. కొన్నాళ్ల విశ్రాంతి తర్వాత మళ్ళా ఆ మూలగదిలోనే పగ్గనామాళ్ల వారి సన్నికంటి వైద్యం ప్రారంభమైంది. ఆయన చూర్ణాలు నూరుతుంటే ఆయన పిలక చేసే నృత్యానికి కళ్యాణి చప్పట్లు కొడుతూ నవ్వేది. వైద్యుల వారికి కోపం వచ్చి పిలక గట్టిగా ముడేసుకునేవాడు. పంతులు గారు పిలక విప్పండి అని కళ్యాణి తెగ బ్రతిమాలేది. మాత్రలు కషాయాలు మింగనని మొరాయించేది. పంతులు గారు మనశ్శాస్త్ర నిపుణుల వారు కూడా కాబట్టి పిలక నిప్పేవారు. కళ్యాణి గోలగా నవ్వి మాత్ర మింగేది, కషాయం తాగేది. నిమ్మకాయ తలంట్లతో, బగ్గున మండే కంటి కలికలతో, ముక్కుల్లోంచి నశాలానికి వెళ్ళే పసర్లతో చాలా నిర్దయగా వైద్యం జరిగింది మూలగదిలో. జబ్బు తగ్గుతూ హెచ్చుతూ, గుణం కనిపిస్తూ తగ్గుతూ హెచ్చుతూ తగ్గుతూ ఆట్లాడింది వైద్యుల వారితో. ఓ రోజు ఆయన చేతులు నలుపుకుంటూ వచ్చిన మట్టితో మాత్ర చుడుతూ, అయ్యా, ఆ అమ్మాయి వారిని మా వైద్యశాలలో క్షమించాలి. తమరు అది ఆసుపత్రి కాదు. మా వైద్యశాలలో ఎంతోమంది మతి చాంచల్యం పొందిన రోగులు బాగుపడి అని విన్నవించబోయారు. అది సరే పంతులు, మా వంశం ఎలాంటిది? అయ్యా, మహా దొడ్డ వంశం అండి. అవునా, మా పరువు ఎలాంటిది? అయ్యయ్యా, అది కూడా దొడ్డదేనండి. కానీ అమ్మాయి గారి జబ్బు చూశారు, అది వీటన్నిటికన్నా దొడ్డది సుమండి. అందుచేత మా వైద్యశాల అదిగో మళ్ళా అదే కూత. అయ్యా, ఇంకా ఏ కూత కుయ్యనండి అని ఆ వైద్యుల వారు సన్నికళ్ళు చంకన పెట్టుకుని పిలక ఎగరేసుకుంటూ దయచేశారు. మూలగది వైద్య చరిత్ర అలా ముగిసింది. కళ్యాణి జబ్బు శృతి మించి రాగాన పడింది. ఎప్పుడూ నవ్వుతుంది. ఆడపిల్ల ఎప్పుడూ ఆనందంగా నవ్వటం మంచిదే, ఆరోగ్యం కూడాను. కానీ నవ్వి నవ్వి హఠాత్తుగా ఏడవడం మంచిది కాదు కదా. అనారోగ్యం కూడాను. జుట్టు పీక్కోవడం మంచిది కాదు కదా. అందమైన జుట్టంతా పోతుంది. అందరితో దెబ్బలాడడం కూడా మంచిది కాదు కదా. ఇదేం పిల్లమ్మ, పిచ్చి పిల్లలా ఉంది అనుకుంటారు. అలా అనుకుంటే వంశమేంగాను, దాని పరువేంగాను, పరువు చరిత్రేంగాను. వంశం సంగతి పరువు సంగతి తెలియని కళ్యాణి ఒక్కొక్కసారి ఒంటి మీద గుడ్డలు ఉంచుకోవడం కూడా మానేసింది. నవ్వులు ఏడుపులు కట్టిపెట్టి అందరినీ అసహించుకున్న దానిలా ఎవ్వరితోటి మాట్లాడటం మానేసింది. రాత్రిళ్ళు నిద్రపోదు. తెల్లవార్లు ఒక్కతి నుంచొని ఉంటుంది. కాళ్ళు నొప్పెడతాయి, కూర్చోమ్మా అని ఎవరైనా కూర్చోబెడితే దిగ్గున లేచి నిలబడి నా కాళ్ళు నా ఇష్టం అని దెబ్బలాటకి దిగుతుంది. పిల్ల ఇలా అయిపోయిందేమ్మా అన్న బెంగతో పూజ్య తల్లిదండ్రులు చాలా మొక్కులు మొక్కారు. ప్రేమతో ఆసుపత్రిలో పెట్టక తప్పదేమో అంది తల్లి నిట్టూర్చి. పరువు పోక తప్పదేమో అన్న దానితో. ఎలా పెడతామే పెళ్లి మాటో, పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చిందంటే ఎంత బాగుపడితే మాత్రం ఎవడు చేసుకుంటాడే అన్నాడు తండ్రి. అన్నాడే కానీ రహస్య స్నేహితులతోటి, రహస్య బంధువులతోటి, రహస్య శ్రేయోభిలాషులతోటి ఆలోచించాడు రహస్యంగా. చివరికి అందరూ కలిసి తేల్చారు, ముందు పిల్లకి పెళ్లి చేసేయాలి. ఆ తండ్రికి చాలా ఉత్సాహం వచ్చింది. ఇనుప బీరువాలో డబ్బు చూశాడు, చాలా ధైర్యం వచ్చింది. పొలాలు తోటలు చూశాడు, చాలా గర్వం వచ్చింది. వారం రోజుల్లో పెళ్లి చేస్తాను అన్నాడు భార్యతో. ఆ భర్త ప్రగల్భాలు శపథాలు వినడానికి ఆ భార్య ఉపయోగపడుతుంది. ఆవిడ చాలా ఆనందపడింది. ఆఖరి పెళ్లి వైభవంగా చెయ్యాలి సుమండి.
మనము ఇంక పెళ్ళిళ్ళు చేయబోతామా పెట్టబోతామా అంది. అప్పుడే పెళ్లి పనులకు లేస్తూ ఇండ్లు దులుపుళ్ళు, సున్నాలు, రంగులు, ముగ్గులు, పిండి వంటలు, అమ్మో ఎంత పని! పిల్లకి పచ్చలాడ్డిగా చేయించాలి సుమండి. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చిందంట, అందరూ పెట్టుకుంటున్నారు. రేపు పెళ్ళికొచ్చిన వాళ్ళు నలుగురు నన్నంటారు అందావిడ. కన్న తల్లి ఉండి కూతురికి పచ్చలాడ్డిగైనా చేయించింది కాదేమమ్మ అంటారేమోనని ఆ మాతృ హృదయ ఆరాటం. అలాగే లేవే, దీనికేం కావాలో అన్నీ నువ్వే పురమాయించు. పిల్లకి ఒంటి నిండా నగల్లేవంటే నాకు మాత్రం చిన్నతనం కాదు అన్నాడు తండ్రి. నేను గ్రహించలేకపోయాను అనుకుందా ఇల్లాలు. కాపురానికి వచ్చిన 25 ఏళ్లకి కూతురు పెళ్లి కబుర్లు చెప్పుకుంటుంటే ఆ తల్లిదండ్రులకి పరవశంగా ఉంది. అవతల కూతురు వెతికేకలేస్తుంది. తల్లి తండ్రి పెళ్లి కబుర్లో నిమగ్నులై ఉన్నారు. కళ్యాణి తండ్రి డబ్బుతో ఒక వల అల్లించాడు. అది అల్లటానికి 30,000 పట్టింది. చూడటానికి చాలా షోక్గా ఉంది. అది పట్టుకొని వేటకు బయలుదేరితే అందులో పడ్డాడు ప్రభాకర్. అందులో పడ్డాడు అనే కన్నా కళ్యాణి ఫోటో చూసి ఆశలో పడ్డాడు అనటం ఎక్కువ న్యాయంగా ఉంటుంది. కానీ చేతిలో ఆ వల లేకుండా ఆ ఉత్త ఫోటోతో చూస్తే ఎందులో పడేవాడో స్పష్టంగా తెలిసేది. ప్రభాకరం చదువుకున్నవాడు, అందమైనవాడు, ఉద్యోగం దొరికినవాడు. ఈ 3 విశేషాలు చెప్పినంత తేలిగ్గా అతను గడుసువాడు కానివాడో చెప్పడం కష్టం. అతని గడుసుతనాన్ని పరీక్షించిన ఘట్టాలేవీ తారసపడలేదు. కానీ మంచివాడు, నెమ్మదస్తుడు, కోపిష్టివాడు కాడు, గొప్ప ఆదర్శాలు కలవాడు కాడు, సినిమాలు చూచువాడు, పుస్తకాలు చదువువాడు, హాయిగా సుఖంగా జీవించాలనే కోరికలున్నవాడు. ఒకనాడా చిన్నవాడు ఇంకా చిన్నవాడిని వెంట పెట్టుకుని పెళ్లి చూపులకు వచ్చాడు. హఠాత్తుగా ఆ రోజున కళ్యాణికి సుస్థి చేసింది. ఎక్కువసేపు కూర్చోలేదు, పడుకోవాలి, లోపల డాక్టర్లు కేకలేస్తారు అన్నారు. 5 నిమిషాల కన్నా తక్కువే సేపే చూశాడు ప్రభాకరం కళ్యాణిని. ఆ 5 నిమిషాల్లో ఆ పిల్లవాడికి ఎంత నచ్చిందో, మనసంతా ఎంత ఆక్రమించిందో, ఎంత అందమైన భవిష్యత్తు చూపించిందో మాటల్లోకి భాషల్లోకి మార్చి చెప్పడం కష్టం కాదు, అసలు చెప్పటం అన్యాయం. ఆ వెంట వచ్చిన చెలికాడు గోడల మీద ఫోటోలు చూసే వంకతో మొహము పైకి కిందికి పక్కకి మార్చుతూ మైసూర్పాకులు, జిలేబీలు, సున్నుండలు గారడిబడిలా మాయం చేయడం నేర్చుకుంటున్నాడు. ఆ 5 నిమిషాల్లో విద్య నేర్చేసుకొని మొత్తం మాయం చేయగలిగాడు. ఇద్దరూ బయటపడి కారు ఎక్కి చెరో లోకంలో విహరిస్తూ పలకరించుకోకుండా కళ్ళు మూసి కూర్చున్నారు. పెళ్లి స్థిరపడింది. లగ్నాలు పెట్టేశారు. పెళ్లి వారిళ్ళు కన్నా సందడిగా ఉంది విడిది. ఆడవాళ్ళు, పిల్లలు రంగురంగుల పువ్వుల్లా పిట్టల్లా తిరుగుతున్నారు. పిల్లలు గుండ్రాయిలంతా మిఠాయి ఉండలు తింటూ ఆనందిస్తున్నారు. మగాళ్ళు సరిగ్గా అర్థం కాని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు, కుమ్ములాడుకుంటున్నారు. పెళ్లి కొడుకు స్నేహితుల కోసం పేకాడుతూ తన కోసం కలలు కంటున్నాడు. ఆ కలల వల్లనేమో మొహంలో పెళ్లి కళ ఉట్టిపడుతుంది. పెళ్లి చూపుల తర్వాత కళ్యాణి ఫోటో అతని దగ్గరే ఉంది. ఆ ఫోటో అతని గుండెల్లో ముద్రపడి ఉంది. అతను ఆ ఫోటో ఎన్నిసార్లు చూశాడో, ఎంత ముద్దాడాడో, ఆ ఫోటోలోంచి కళ్యాణిని రూపొందించుకొని ఎన్ని మాట్లాడాడో అన్నీ కళ్యాణికి చెప్పే గడియలు నెమ్మదిగా సమీపిస్తుంటే ఇంకా పేకాడమని బలవంత పెట్టే స్నేహితులంతా శత్రువుల్లా కనపడ్డారు. చిరాకు పడ్డాడు, విసుక్కున్నాడు. అతన్ని రక్షించినట్టుగా తల్లి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. పారిపోయి లోపలికి వెళ్ళాడు. ఆవిడ చాలా ఆందోళన పడుతుంది. ఏమిట్రా ఇలా అంటారు అంది కొడుకును చూడగానే. ఏమిటి, ఎలా అంటారు అన్నాడు. అసలు పెళ్లి కూతురు పెళ్లి చూపులనాడు నీతో ఏమన్నా మాట్లాడిందా అని అంది వ్యవహారానికి వస్తూ. ఏం ఇప్పుడెందుకు, బాగానే మాట్లాడిందన్నావు కదూ. అబ్బా ఏమిటమ్మా, ఏమైంది? అబ్బే నేను నమ్మటం లేదు, కానీ ఆ పిల్లకి పిచ్చంట, 2 ఏళ్ల నుంచి ఉందంట. ఎవరు చెప్పారు? ఎవరనకు, వాళ్ళ పేరు బయట పెడితే బాగుండదు. అసలు నిజమా కాదా అని. ఎవరో కానీ ఆ ఊరు కీర్తి కాపాడారు. ఆ ఊళ్ళో కూడా ఉదార హృదయులున్నారని రుజువు చేశారు.
ఆ ఊరు కలంకం పోగొట్టారు. ప్రభాకరం నమ్మలేదు. వాళ్ళని నేనడగనా అన్నాడు. నువ్వడిగినా నేనడిగినా ఒక్కటే. అసలు ఆ పిల్ల ఎలా మాట్లాడిందంటే చెప్పవేం? ఎక్కువేం మాట్లాడలేదు, కానీ ఉండు రాజుని పిలుస్తాను అని పెళ్లి చూపుల నాడు తోడు వచ్చిన స్నేహితుణ్ణి పిలుచుకొచ్చాడు. అతగాడెంత జ్ఞాపకం తెచ్చుకోపోయినా జిలేబీల రుచి, సున్నుండల పరిమళాలు తప్ప రెండో విషయం గుర్తు రాలేదు. అసలు ఆ పిల్లని నేను చూశానా అన్న ప్రశ్న వేశాడు. ప్రభాకరానికి నెమ్మదిగా ఆందోళన ప్రారంభమైంది. అమ్మ చెప్పే విషయం నిజం కాదు కదా అనుకున్నాడు. ఇప్పుడేం చేద్దామంటావు? నేనింక నాన్నతో అనలేదు అంది వాళ్ళమ్మ కంగారు పడుతూ. ఇంకేం చేయగలం, వాళ్ళనే అడుగు అన్నాడు. బాగుంటుందా? అయినా మా పిల్ల పిచ్చిదేనమ్మా అని వాళ్ళు నిజం చెప్తారా? మరేం చేద్దాం? వీధిలో వాళ్ళని ఊళ్ళో వాళ్ళని వాకప్ చేసే కన్నా అదే నయ్యం. ఏదో చెయ్యమ్మా, అదేమిటో తెలుసుకో ముందు అని అక్కడ నిలబడలేని వాడిలాగా దిగాలు పడ్డ మొహంతో నిరుత్సాహంగా వెళ్ళాడు. ఆ కొడుకు మొహంలో, కళ్ళల్లో, మాటల్లో విచారం చూస్తే తల్లి అనురాగమంతా ఒక్కసారి పొంగింది. ఏమిటో వాళ్ళనే అడుగుతాను. మొహమాటాలకు పోయి పిల్లాడి జీవితం నాశనం చేసుకుంటామా అనుకొని ఆవిడ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముహూర్తం 2 గంటలుంది. పెళ్లి పందిరి విద్యుత్ దీపాలతో పట్టుపగుల్లా వెలిగిపోతుంది. చాలామంది కుర్చీల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. హడావుడిగా తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు. బ్యాండ్ వాళ్ళు చాలా అందంగా సినిమా పాటలు వాయిస్తున్నారు. పురోహితులు మండపంలో పీటలు వేయించి సరంజామా అంతా సర్దుతున్నారు. అంతా చురుగ్గా జరుగుతుంది. అయినా అందరూ నిరుత్సాహంగా ఉన్నారు. ఏదో వినటానికి సిద్ధంగా ఉన్నారు. లోపల అంతఃపురంలో పెళ్లి కూతురు పట్టు చీరతో, పట్టెడు నగలతో మూలగదిలో బ్యాండు పాటలకి అనువుగా చక్కగా డాన్స్ చేస్తుంది. ఎంతో అందంగా లయబద్ధంగా అడుగులేస్తుంది. బ్యాండ్ ఆగిపోయినప్పుడల్లా వాయిచ్చండ్రా, నా పెళ్ళి వాయిచ్చండ్రా అని కేకలేస్తుంది. ఆ పిల్ల మనసు ఏ రోజుల్లో చాలా శాంతంగా ఉంటుందో ఆలోచించి మరీ లగ్నం పెట్టారు. అయినా ఇంట్లో హడావుడి, బాజాలు, పాటలు అన్నీ విని నవ్వుల్లోకి, డ్యాన్సుల్లోకి దిగింది. మత్తు ఇంజెక్షన్ ఇప్పించి పడుకోబెడదాం అనుకున్నారు. లగ్నం వేళకి చాలా ఇబ్బంది అవుతుందని ఊరుకున్నారు. 5 నిమిషాలకు ఒక్కసారి ఓ భీముడంత మనిషి కళ్యాణి దగ్గరికి వెళ్ళి కేకలేసి అల్లరి చేయవద్దని మందలించి, కొడతానని బెదిరించి, ఎదురు తిరిగితే ఓ లెంపకాయ కొట్టి అన్నమాట నిలబెట్టుకుని వెళ్తున్నాడు. కళ్యాణి కాసేపు ఏడ్చి గుట్టు పీక్కొని బ్యాండులో పాట రాగానే డాన్స్లోకి దిగుతుంది. పెళ్లి కొడుకు అతని తల్లి అరగంట నుంచి ఆ గది గుమ్మంలో నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు. ఎవరిని అడగకుండా, ఎవరూ చెప్పకుండా అంతా వాళ్ళకి అర్థమైంది. కళ్యాణి తల్లి ఏకధారగా ఏడుస్తుంది. కళ్యాణి తండ్రి, 2-3 దగ్గర బంధువులు కోర్టులో నిలబడ్డ ముద్దాయిల్లాగా ఆ గదిలో అక్కడక్కడా నిలబడ్డారు. కిక్కురు మనకుండా నిలబడడం వాళ్ల వంశలక్షణం కావచ్చు. కళ్యాణి తండ్రి గారు ప్రస్తుతం మాట్లాడడం లేదు, కానీ మాట్లాడినప్పుడు వారే చెప్తారు. పెళ్లి కొడుకు తండ్రి ఒక్కడే ఓ కుర్చీలో కూర్చొని పెళ్లి కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పెళ్లి కొడుకు కోసం వేసిన పరుపుల కుర్చీ ఖాళీగా ఉంది. అది ఆ గదిలో వాతావరణం. చుట్టుపక్కలకెవ్వరూ రాకుండా 2 మనుషులు కాపలా కాస్తున్నారు. ఆ వంశం పరువు ప్రతిష్టలు ఆ గది గడప అవతల నుంచి యథాతథంగా విరాజిల్లుతూ ఉండాలని ఆ వంశోద్ధారకుడి వాంఛితం. కొంతసేపటికి కళ్యాణి అందరినీ చూసి చిన్నబుచ్చుకొని మొహం చిట్లించుకొని డాన్సు మానేసింది. వీళ్ల ముందా డాన్స్ చేసేది అన్నట్టు దూరంగా పోయి గోడని కరిచి పట్టుకుని నించుంది. ప్రభాకరం మనసంతా ఏడుస్తుంది. కళ్ళు స్రవిస్తున్నాయి. అంతమందిలో కళ్ళనీళ్లు కారుస్తూనే కళ్యాణిని చూస్తున్నాడు. అతని సుందర స్వప్నాలు, అతని మధుర లోకాలు, అతని రంగురంగుల పూల తోటలు, దాంపత్యము, అతని హృదయాంతరాలలో ముద్రపడి ఉన్న ప్రియురాలు, స్నేహితురాలు, అర్ధాంగి, అతని మనోలోకం సమస్తం అల్లకల్లోలమైంది. దుఃఖం తెరలు తెరలుగా వస్తుంది. పట్టరాని కోపం వచ్చింది. నన్నెందుకిలా మోసం చేశారు అని గర్జించాడు. కంఠం పెగల్లేదు, మాటలు ధ్వనించలేదు. మూగవాడయ్యాడు.
బొటా బొటా కన్నీళ్లు కార్చాడు. కోపం తగ్గింది. వెర్రిగాను అమాయకంగాను భయంగాను చూస్తున్న కళ్యాణిని అక్కున చేర్చుకుందామని అనుకున్నాడు. ఈమె నా భార్య, నేను విడిచిపెట్టను అనుకున్నాడు. తదేకంగా చూస్తూనే ఉన్నాడు తడి కళ్ళతో, ఆర్ద్రతతో, ప్రేమతో. కళ్యాణి తల్లి ఏడుస్తూ ఏడుస్తూ ఏడ్చి మాట్లాడుతుంది. బంధువులు వంత పలుకుతున్నారు. అప్పటికి 116 సార్లు చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఏడుస్తుంది. వదిన గారు, పెళ్ళై కాపురం చేసుకుంటే దాని మనసు బాగుపడుతుందని ఎంతోమంది చెప్పారు. పెళ్లి కాని పిల్లని పిచ్చాసుపత్రుల్లో పెడితే పెళ్ళెలా అవుతుంది చెప్పండి? దాని బతికేంగాను, మీకే ఒక ఆడపిల్ల ఉంటే అని ధర్మపన్నాల జోలికి పోబోయింది. చాలేండి, ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తారు. ఇలాంటి పిచ్చి పిల్లని చేసుకుంటే నా కొడుకు బతికేంగాను, డబ్బుతో కాపురం చేస్తాడా? మీకు డబ్బుంటే ఉండవచ్చు గాని పిచ్చి పిల్లని అంటగట్టడానికి మీకెన్ని గుండెలు? సమయానికి తెలిసింది గాని లేకపోతే మా వాడి బ్రతుకంతా ఏమయ్యేది అని తెగ ప్రశ్నలు వేసింది ప్రభాకర్ తల్లి. వదిన గారు, మీరలా భయపడవద్దు. ఆ 3 ముళ్ళు పడనివ్వండి. పిల్లని ఎన్ని ఊళ్ళైనా తిప్పి ఎన్ని వేలైనా ఖర్చు పెట్టి బాగు చేయించుకుంటాం. మీకా పూచీ లేదు. మాకే పూచీలు వద్దు గాని మా దారిని మమ్మల్ని పోనివ్వండి. డబ్బు ఉందని ఇంత విరగబాటు పనికిరాదు. పెళ్లి చేసుకునేవాడు సుఖపడాలని చేసుకుంటాడా, ఆసుపత్రుల్లో పడి ఏడుద్దామని చేసుకుంటాడా అని మళ్ళీ 2 ప్రశ్నలు వేసింది ప్రభాకరం తల్లి. అప్పుడప్పుడు ముందుకొచ్చి వంత పాట పాడి వెనక్కిపోతున్న ఓ పెళ్లివారి బంధువు మళ్ళా ముందుకొచ్చాడు. అమ్మా, మా వల్ల చాలా తప్పే జరిగింది. పెద్దవారు మీరు గ్రహించాలి. పిల్లదానికి పుట్టక నుంచి స్థిమితం లేదనుకున్నారా? నిక్షేపంలా స్కూల్ ఫైనల్ పాస్ అయింది. దాని కర్మగాలి మధ్యలో వచ్చింది తెగులు. మీరు కొంచెం శాంతపడాలి గాని అసలు పిల్ల భర్తతో కాపురం చేసుకుంటే కాపురం ఎలాగయ్యా పిచ్చి మాలోకంతో అని మండిపడింది ప్రభాకరం తల్లి. ఆ పెద్ద మనిషి అతి వినయంతో ముడుచుకుపోయి సగం వంగి, అలా అనేయకండి. పిల్లదానికి స్థిమితం లేని మాట నిజమే గాని కరుస్తుందా, రక్కుతుందా? అలాంటి జబ్బు కాదు సుమండి అన్నాడు. కాపురం చేయడానికి కరవకపోవడం, రక్కకపోవడం చాలునని ఆ రసికాగ్రేసురుడి అనుభవసారం. ప్రభాకరం తల్లి పోట్లాటకి దిగుతూ, సరేనయ్యా, రేపు పిల్లా పీచు కలుగుతారు. ఎలా పెంచుతుంది తల్లి అని తిరుగులేని ప్రశ్న విసిరింది. కళ్యాణి తల్లి కాసేపు ఏడవడం మానుకొని చాటంత మొహం చేసుకుని, వదిన గారు, దాని కడుపున ఒక కాయ కాయాలే గాని అది పెంచాలటండి. అన్నీ నేను చూస్తాను. 2 దాదుల్ని పెడతాం, 2 డాక్టర్లను పెడతాం, 2 దాసుల్ని పెడతాం అని కన్న తల్లి 2 వంతపాట. ఏంటి మీ అహంకారం అని రంకె వేశాడు ప్రభాకర్. అతని మనసంతా ఉడుకుతుంది, ఒళ్ళంతా వణుకుతుంది, మొహమంతా చెమటలతో ఎర్రగా కాల్చేసేలా చూశాడు. ఎన్ని కోట్ల డాక్టర్లు, ఎన్ని కోట్ల దాదులు, ఎన్ని కోట్ల దాసీలు కలిస్తే తల్లి అవుతుంది? ఆ పిల్లని అంత జబ్బుతో అలా ఉంచి పెళ్లి చేస్తారా? పెళ్ళి ఆ వచ్చినవాడు మర్నాడే వదిలేసిపోతే ఏం చేస్తారు అని రంకెల వర్షం కురిపిస్తూ విరుచుకుపడ్డాడు. జవాబు చెప్పాలి కావును అనుకుంది అత్తగారు. ఏం చేస్తాం నాయనా, మా దగ్గరే ఉంచుకుంటాము అంది వినయంగా. ఆ ఉంచుకోవడం ఇప్పుడే ఉంచుకోండి అంటూ కుర్చీలోంచి లేచాడు ప్రభాకరం తండ్రి. ఇవి చేతులు కావు, తొందరపడకండి అంటూ తొందరపడుతూ ఆ లేచినైనా చేతులే పట్టుకున్నాడు కళ్యాణి తండ్రి. కాళ్ళు పట్టుకునే రివాజు కూడా వాళ్ళ వంశంలో ఉందో లేదో ఆయనకి సరిగ్గా తెలియదు. లేకపోతే అవి కూడా పట్టుకుని ఆనవాయితీ నిలిపేవాడు. నన్నడిగి ఏం ప్రయోజనం? రేపు భార్యతో కష్టసుఖాలు అనుభవించవలసిన వాడు కదా అని మళ్ళీ మెత్త పరుపుల కుర్చీతో సుఖం అనుభవించడానికి వెనక్కి వాలి మత్తుగా బద్ధకంగా కూర్చున్నాడు ప్రభాకరం తండ్రి. నాయనా, నువ్వేమంటావని పెళ్లి కొడుకెదుట దోషిలా నిలబడ్డాడు ఆ గొప్ప వంశస్థుడు. పెళ్లి కొడుకు వినయంగానే మాట్లాడాడు. చూడండి, ఎలా సుఖపడాలో నాకు తెలియదు కానీ ఎలా కష్టపడకూడదో బాగా తెలుసు. ఈ పెళ్లి చేసుకుని మేమిద్దరం సుఖపడేదేమీ ఉండదు. ముందు మీ అమ్మాయికి మంచి డాక్టర్లతో వైద్యం చేయించండి. ఆమె జబ్బు తగ్గిపోతే పెళ్లి చేసుకోవచ్చునని డాక్టర్ చెప్తే నేనే చేసుకుంటాను. అంతవరకు నేను పెళ్లి చేసుకోను.
మీకు మాట ఇస్తున్నాను అన్నాడు ప్రభాకర్. పెద్దవాళ్లంతా తలో విధంగా ఆశ్చర్యపడ్డారు. అదేమిట్రా నీ షరతులో నువ్వును? నీకు దేశంలో పిల్లలు దొరకరనుకుంటున్నావా? వాళ్ళు వైద్యం చేయించే వరకు నువ్వు ఆగటం ఏంటి? వాళ్ళంత మోసానికి దిగితే నువ్విలా మాట్లాడతావేమిటి అంటూ అతని తల్లి దుయ్యబట్టింది. ఏంటి ఇప్పుడు పెళ్లి ఆగిపోవాలా అని పెళ్లి పెద్దలు ఆశ్చర్యపడుతున్నారు. చూడు నాయనా, నువ్వన్నది మంచి మాటే, కానీ ఇన్ని ప్రయత్నాలు చేసి ఇంతమంది బంధువుల్ని పిలిచి తీరా లగ్నం ముందు పెళ్లి ఆగిపోతే మా వంశానికి ఎంత ప్రతిష్ట నాయనా అన్నాడా ప్రతిష్టల మానవుడు. ప్రభాకరం చాలా ఓర్పు తెచ్చుకొని, ఈ పిచ్చి పిల్ల కోసం నేను మీతో ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు చేసుకున్న ప్రయత్నాలు మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడున్న లగ్నాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ ఇప్పుడున్న ఆందోళన విచారం అప్పుడుండవు. ఇప్పుడు లేని సంతోషం సంతృప్తి అప్పుడు ఉంటాయి. అదే పెళ్లి, కానీ ఇది కాదు. ఈ పెళ్లి చేసుకొని నన్నేం ఆనందించమంటారు అన్నాడు దీనంగా. అల్లుడు కొంచెం వేడి తగ్గి మాట్లాడుతుంటే ఇంకా చల్లబరుచుదామని, నీ ఆనందమే మా ఆనందం నాయనా, నీకు విచారం కలగనిస్తామా? నీకిచ్చేదానికి రెట్టింపు తీసుకో. నీ ముద్దు ముచ్చట్లన్నీ తీర్చే పూచి నాది. పెద్దవాణ్ణి, నా మాట కొట్టయ్యకు. ఆ 3 ముళ్ళు పడని, ఒక్కొక్క ముడికి 10 వేళ్లు తీసుకోమన్న లెక్కలో మాట్లాడాడాయన. ప్రభాకరం అసహ్యంతో కోపంతో అరవబోతుంటే ఆస్థాన పురోహితుడికైనా కాపలా వాళ్ళని చేయించుకొని రహస్య గది గుమ్మంలోకి వచ్చేశాడు. అంతా కుతూహలంగా పరికిస్తూ గృహస్థును ఉద్దేశించి, అయ్యా, శుభలగ్నం సమీపిస్తుంది. వధవర్లు పీటల మీదకు రావాలి అవతల అంటూ యాకరు పెట్టబోతుంటే గృహస్థు అడ్డుకొని, వచ్చేస్తున్నారు పంతులు గారు, కొంచెం లాంఛనాల విషయం మాట్లాడుకుంటున్నాం. మీరు వెళ్ళి అన్నీ సిద్ధం చెయ్యండి. ఇదిగో అల్లుడు చదువుకున్నవాడు, మీ పాతకాల తంతాంగాలేవి పెట్టకండి. మాంగళ్య ధారణ చాలు, 5 నిమిషాల్లో ముగించేయాలి. ఏమనుకున్నారు? అల్లుడికి 50,000 కట్నం చదివించండి, గుర్తుంచుకోండి అని హడావిడిగా పురమాయిస్తుంటే ప్రభాకరం నిప్పులు కక్కుతూ పురోహితుల వారి మీదికి పోయి కాలు చితక తొక్కి, ఇదిగో పంతులు, పెళ్ళి చెడిపోయిందని చెప్పే, పెళ్లి కొడుకు వెళ్ళిపోతున్నాడని అందరికీ చెప్పే, ఇంకా నుంచున్నావేం, పో అవతలికి అని ఉరిమి పెద్ద పెద్ద అంగాలేసుకుంటూ తానే వెళ్ళిపోయాడు ఆ గదిలోంచి. ఆ తర్వాత అతని తల్లి పరుపుల కుర్చీలోంచి బద్ధకంగా లేచి అతని తండ్రి నెమ్మదిగా నిష్క్రమించారు. ఇలా మా వంశంలో ఎప్పుడైనా జరిగిందా? ఆడపిల్ల పెళ్లి హఠాత్తుగా ఆగిందా అని బంధువుల్ని వాకప్ చేశాడు గృహస్థు. కొందరు లేదన్నారు, కొందరు ఏమో అన్నారు, కొందరు తెలియదన్నారు. ఇలా జరిగితే అసలు ఈ వంశం ఇంకెవరితో కానీ మీది కాదన్నారు. చివరికి వాడే ఊడిపడ్డా, ఎవడికో ఒకడికి చెయ్యక అని సలహాలిచ్చారు. చాలా గొప్పగా నచ్చింది గృహస్థుకి, హృదయానికి హత్తుకుపోయింది. వంశ గౌరవం కాపాడేందుకు పెద్దలే ఆ దారి చూపించారనుకున్నాడు. పిల్ల పెళ్లి ఎందుకు జరగదో నేను చూస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. గృహిణి చాలా ఆనందించింది. పెళ్లి ఆగదు కదా, పచ్చలడ్డిగా వృధా కాదు కదా అని నిబ్బరపడింది. కళ్యాణిని చేసుకునేందుకు ఆ ఎవడో ఒకడు దొరికాడు. పెళ్లి పందిట్లో బీడీ కాలుస్తూ పేరు శ్రీరామచంద్రమూర్తి. ఎక్కువ చదువుకోలేదు. బ్రహ్మదేవుడు శ్రీరామమూర్తిని వాళ్ళమ్మ బొజ్జులోకి విసిరాడు. వాడు పెరిగి పెద్దవాడై ఇంతవాడై వాళ్ళమ్మతో పాటు పెళ్లికొచ్చాడు. నీకు పెళ్లి చేస్తామని పట్టుకున్నారు శ్రీరామచంద్రమూర్తిని. ఆ యువకుడు జడుసుకుని వాళ్ళమ్మ దగ్గరికి పరిగెత్తాడు. వాళ్ళమ్మ అప్పటికే వియ్యాల వారిచ్చే లాంఛనాల పట్టి విని మూర్ఛపోయి తేరుకుంటుంది. ఆవిడ మొహము కలకలా వెలుగుతుంది. మొగుడితో కాపురం చేసిన ఏనాడు ఆ మొహంలో అంత అందం కనపడలేదు. అమ్మా, ఇదేమిటి అన్నాడు కొడుకు బెంబేలు పడుతూ. అది అంతేరా నాయన, అదృష్టం వచ్చేసింది, పెళ్లి కొడుకు వయ్యాం, ఇలా కలిసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా నాయన. మీ నాన్న లేరు కదా అని రివాజుగా ఏడ్చింది ఆవిడ. ఆ నాన్న లేనందుకు అసలు ఆనందంగా ఉన్నప్పటికీ ఆ పిల్ల పిచ్చిదంట కదా అన్నాడు కొడుకు కొంచెం గునుస్తూ. పిచ్చో వెర్రో నీకెందుకురా, 50,000 మోటార్ బండి, రేడియో పెట్టి, వాచి, గొలుసు, వెండి పళ్ళాలు, చొంబులు, గిన్నెలు, అబ్బా ఎన్ని చెప్పను. అసలు అవన్నీ ఎక్కడ దాచుకోవాలో ఆలోచించు ముందు. నాగయ్య గారి ఇంపపెట్టెలో పెడదామా, వీరన్న భోషానంలో పెడదామా,
మీ అత్తవారే ఓ ఇల్లు కట్టిస్తే మనకి తిప్పలుండవు. ఏమంటావురా? అమ్మ చెప్తుంది బాగానే ఉంది. అంత డబ్బు అన్ని వస్తువులు ఎలా వస్తాయి మరి? మరి సీత ఎలాగే అన్నాడు సిగ్గుపడుతూ. సీత అతని మేనమామ కూతురు. బీడీలు మానే పెళ్లి చేసుకుంటాను అంటుంది. పెళ్లి చేసుకో మానేస్తా అంటున్నాడు ఇతను. దాన్ని చేసుకుందువు గాని ఆ పిచ్చిదేం వద్దంటుందా కాదంటుందా? అయినా అసలు దీన్ని మన కొంపకి పంపించర్రా. 4 రోజులు పోనిచ్చి పిచ్చిదాంతో కాపురం కుదరదని వదిలేద్దువు గాని ముందు 3 ముళ్ళు వేసి ఆ డబ్బు సంచి పట్టుకో. దాని ముళ్ళు మనం విప్పేద్దాం. అందులో డబ్బంతా ఉంటుందో లేదోనో అమ్మా. అంత తెలివి తక్కువ దాన్నంట్రా. నీకెందుకు, నువ్వు ఊరుకో. మళ్ళా నువ్వు తిట్టకు. ఆ డబ్బుల్లో కొంచెం పెట్టి సీతకు నక్లీస్ చేయిస్తాను. అలాగే నీ ఇష్టం. అసలు కోడలు అదేలే. ఈ రకంగా శ్రీరామచంద్రమూర్తి జ్ఞానబోధ కర్తవ్యబోధ పొందినవాడై మంగళస్నానం చేసి పెళ్లిపీట ఎక్కాడు. కళ్యాణికి బాగా నిద్రొస్తుంది. పీట మీద కూర్చోనని మొరాయించింది. మీఠాయి ఉండ చేతిలో పెట్టి కూర్చోబెట్టారు. తన పీట పక్క పెళ్లి కొడుకు మారిన ఉదాంతంగాని తన పెళ్లి తంతాంగంగాని కళ్యాణికి తెలియదు. పురోహితులు పవిత్రమైన మంత్రాలు చదివారు. బ్యాండులో అందమైన పాటలు వాయించారు. పెద్ద మనుషులు ఆశిష్యులతో అక్షంతలు విసిరారు. పిచ్చిది ఏం చేస్తుందోనని భయపడుతూ 2 మనుషులు పెళ్లి కూతుర్ని పట్టుకున్నాక పెళ్లి కొడుకు కళ్యాణి మెళ్ళో మంగళసూత్రాలు వేలాడదీసి చివర తాళ్ల కొసలు కలిపి 2 ముళ్ళు వేసి ఊడదని గ్రహించి గబగబా కూర్చున్నాడు. ఆ ముళ్ళు వేసినందుకు చాలా సంతోషించి అత్తమామలు పెద్ద మూట మోసుకొచ్చి అల్లుడి ఒడిలో పెట్టబోతుంటే వియ్యపురాలు ఊడలాక్కొని వీపు మీద మోసుకుపోతూ అంతర్ధానమైంది. సీత మెళ్ళలో 3 ముళ్ళు వెయ్యాలి అనుకుంటున్నాడు పెళ్లికొడుకు. వైభవోపేతంగా శాస్త్రబద్ధంగా వేదయుక్తంగా పెళ్లి జరిగిపోయింది. జననీ జనకులకు కన్యాదాన ఫలము దక్కింది. వారి పూర్వీకుల వంశప్రతిష్ఠ నిలిచింది. బంధువులు చుట్టాలు తెగ తిని తెగ పొగిడారు. అవన్నీ విన్నాక పెళ్లి పెద్దల కీర్తికాంక్ష తీరింది. సరే, ఈ పిచ్చి పిల్ల మాటేమిటి? వెర్రి శ్రీరామచంద్రుడి గతేమిటి? ఈ 2 దంపతులై జీవితాంతం బతకాల్సిందేనా? ఇతని సీత ఇతనికి దగ్గరవుతుందా? మామగారి వంశమర్యాదలకి డబ్బుకి పలుకుబడికి ఆ అమాయకుడు ఆహుతి కాకుండా నిలబడగలడా? అసలు వాళ్ళిద్దరికీ జరిగింది పెళ్ళేనా కూనియా? ఈ పెళ్ళి చెడడమా చెడగొట్టడమో ఈ పసివారి శ్రేయస్సుకి అవసరమా కాదా? శివభక్తులేమంటారు? అయ్యో, పిచ్చి కళ్యాణికి పిచ్చి తగ్గిపోదు కదా. బతికినన్నాళ్ళు తన పిచ్చి లోకంలో నిర్విచారంగా జీవిస్తుంది కదా.